ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీతో అది ఫినిష్ చేసుకొచ్చి మాట్లాడొచ్చా? లే పెద్దయ్య, ఇప్పుడే మాట్లాడాలి పెద్దయ్య, చాలా అర్జెంట్ ఉంది. సరే కూర్చోండి. చెప్పండి. రేణుకా, పెద్దయ్య గారికి అంత టైం లేదు, వచ్చాక మాట్లాడతాం అంటున్నారు కదా. నాకు కూడా అంత టైం లేదు రాజు. పెద్దయ్య గారిది ఒక మీటింగే, నాది జీవితం. సారు, ఈ మధ్యన నా బిడ్డ చాలా బాధపడుతోంది సారు. రాజు వాళ్ళు మా ఇంట్లో ఉంటా అంటే గంతనో గింతనో సంతోషంగా ఉండేటిది. వాళ్ళు ఈడికొచ్చినాక మనిషి లెక్కుంటలేదు. ఈ రాజుతో నా బిడ్డ పెండ్లి ఖాయం చేసిరు, సంతోషం. కానీ మీ బిడ్డ పెండ్లి ఆగిపోగానే రాజు కూడా పెండ్లి చేసుకోకపాయే. దానితో మీకు నష్టం లేదు, రాజుకి నష్టం లేదు. కానీ ఊరు వాడ అంతా పెండ్లి గురించి చెప్పుకున్న మాకు మాత్రం చాలా నష్టం జరిగింది సారు. ఇంతకాలం పోనీలే అని ఊకున్నాం. గిట్ల ఎంతకాలం ఉండాలనో తెలుస్తలేదు సారు. గీసంటి పరిస్థితుల్లో మీ బిడ్డనే ఉంటే మీరు గిట్లనే మీ పనులు చేసుకునేటోళ్ళా? చెప్పుండ్రి సారు. ఏడ్ చెప్పేది బాగు వదిన. పెద్ద గోరేదో మీటింగ్కి వెళ్ళాలంటున్నారు కదా, వచ్చాక మాట్లాడదాంలే. అంతవరకు మా ఇంట్లో కూకుందాన్రా. ఏంటి మీ ఇంట్లో కూసునేటిది? ఇది ఇల్లు కాదా? మేము కూసోనికి రాలే. రేణుకా, తర్వాత మాట్లాడదామని మీ అమ్మతో నువ్వైనా చెప్పు. ఇప్పటిదాకా నీ మాటలు ఎన్నుకుంటూ వచ్చిన రాజు, నాకు నమ్మకం బాయే. గందుకే పెద్దయ్యతోనే తెలుసుకునికొచ్చిన. పెద్దయ్య, మీరు చెప్పుండ్రి, రాజుతో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందా లేదా? అవును తమ్ముడు, రేణుక అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. మన బిడ్డ ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం కూడా అలాగే అడిగేవాళ్ళం కదా. అందరూ కలిసి రాజు రూపాల పెళ్లి చేశారు. ఇప్పుడు జరిగిన పెళ్లి గురించి అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో ఏటో. ఆల్రెడీ నీకు చెప్పాను కదమ్మా, పెళ్లి చేస్తాను అని. నేను మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. సరేనా? గదే సారు. ఎప్పుడు చేస్తారో కూడా జర చెప్పుండి సారు. పంతుల్ని పిలిపించి మంచి రోజు చూసి చేద్దాం. సారు, మీ మనసు మాకు తెలుసు సారు. గందుకే పంతుల్ని కూడా దోలుకొచ్చిన. పంతులు నమస్కారం అయ్యా. కూసో పంతులు. సారు, మీరు చెప్పుండ్రి సారు, ముహూర్తం పెట్టమని. పంతులు గారు, రాజు రేణుకల జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చెప్పండి. అలాగే అయ్యా. నాకేటి అర్థం కావట్లేదు, నేను చెప్పేస్తాను. నాన్నేంటి ముహూర్తాలు చూడమని చెప్తున్నారు? ముహూర్తాలు పెట్టేస్తే మా పెళ్లి విషయం బయట పెట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి? అయినా రేణుక ఏంటి ఇంత సడన్ గా ఎలా లాక్ చేసింది? ఇప్పుడు ఎలా? నైట్ రేణుకకి వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ వార్నింగ్ ఇవ్వడం వల్లే ఇంతకు తెగించింది. అయ్యా, దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. కాకపోతే అది రేపే మధ్యాహ్నం 1:55 నిమిషాలకు.
రేపేనా? రేపే అంటే ఎలా కుదురుతుంది పంతులు గారు? ఇంకొక ముహూర్తం అంటే చూడండి. అయ్యా, ఈ ముహూర్తం దాటితే ఇంకో 3 నెలల వరకు ఈ జాతకస్తులకు మంచి ముహూర్తాలు లేవయ్యా. ఇప్పటికిప్పుడంటే బంధువుల్ని పిలవడం, మండపం చూడడం, షాపింగ్ చేయడం ఇలా ఎన్నో ఉంటాయి కాబట్టి 3 నెలల తర్వాత ఉన్న ముహూర్తమే ఖాయించేయండి పంతులు గారు. వద్దు పెద్దయ్య, నాకు ఇవన్నీ అవసరం లేదు. మండపం వద్దు, పంతులు వద్దు, షాపింగ్ కూడా వద్దు. తాళి కట్టడానికి రాజు ఉంటే చాలు, అక్షింతలేయడానికి మీరంతా ఉంటే చాలు. రేపే పెళ్లి జరిపించండి పెద్దయ్య. రేణుక, రేపటికి రేపంటే కుదరదు. ఎందుకు కాదు రాజు? అయినా రేణుకతో పెళ్లి ముచ్చట ఇప్పుడు కాదు కదా, ఎప్పటినుంచో సాగుతోంది కదా. రూప గురించి నువ్వేం కంగారు పడకు. నువ్వు రేణుకని పెళ్లి చేసుకుని కూడా రూప మెళ్ళలో తాళి కట్టిన వాణ్ణి వెతకచ్చు. రూప కోసం ఇంకో అమాయకురాలి గొంతు కొయ్యడం ఎందుకు? కాదు కూడదు అంటే చెప్పుడు పెద్దయ్య. నేనే నుయ్యో గొయ్యో చూసుకుని చేస్తా. రేణుక, రేణుక ఒక్క నిమిషం. నేను మాటిస్తున్నాను రేణుక, మీ ఇద్దరి పెళ్లి అనుకున్న ముహూర్తానికి రేపే జరిపిస్తాను. నన్ను ఆశీర్వదించండి పెద్దయ్య. మళ్ళీ మాట తప్పరు కదా పెద్దయ్య. నా తమ్ముడు ప్రాణమైనా వదిలేసుకుంటాడు గాని ఇచ్చిన మాట మాత్రం తప్పడం. ఓరి దేవుడా, అందరూ కలిసి రాజుని రూపని ఇరికించేశారు. వీళ్ళిద్దరికీ జరిగిన పెళ్లి సంగతి ఐదుగురికి తెలిస్తే ఏటవుతుందో ఏటో. అవును పెద్ద, మా పెళ్లి విషయం చెప్పడం ఇప్పటికే లేట్ అయింది. అయినా రాజుకి నాతో పెళ్ళైంది కదా, ఈ విషయం ఆ దేవుడికి కూడా తెలుసు కదా. మరి నాకెలా అన్యాయం చేస్తాడు? స్వామి, నువ్వే ఒక దారి చూపించాలి. సరే, నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మిగిలిన కార్యక్రమాలని మీరు చూసుకోండి. పెద్ద రాజు, నువ్వు ఇంటి దగ్గర ఉండి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. ఏమైనా అవసరం అయితే చంద్రాన్ని అడుగు. నేను చూసుకుంటా అన్నయ్య. వస్తానమ్మా. ఎప్పుడు ఉంటది మీ ఇద్దరికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.